భారత కార్మిక వర్గం దాదాపు 100 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుండి కూడా ఇప్పటివరకు పోరాడి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ 44 కార్మిక చట్టాలను కూడా పార్లమెంట్లో ఒక బిల్లు ద్వారా రద్దు చేసి 4 కోడులు తీసుకొస్తా ఉన్నారు. ఈ 4 కోడులు అమల్లోకి వచ్చిన తర్వాత యాజమాన్యం కార్మికులకు రావాల్సినటువంటి హక్కులని ఇవ్వకపోయినా చట్టం లేదు కాబట్టి అది కోర్టు పైన కేసు గెలవదు, కార్మిక వర్గానికి హక్కులు ఏమి ఉండవు. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని ఒకటి తీసుకొచ్చారు ఈ కోడ్లో. అంటే కార్మికుడు ఇప్పటివరకు ఏమున్నది, ఒక్కసారి అపాయింట్ అయితే 60 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల్లో ఏదో ఆయన కావాల్సినంత పీరియడ్ ఉంచుకుంటాడు, తర్వాత తీసేస్తే దానికి చట్ట ప్రకారం మనం ఏం చేయలేం. అట్లనే ఇవాళ వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ ఉన్నది. ఇవాళ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కార్మికులకి డబ్బులు దొరుకుతాయి, లేదా దురదృష్టం వల్ల చనిపోతే వాళ్ళకి యాక్సిడెంటల్ కాంపన్సేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు రేపు ఏదైనా కార్మికుడికి దురదృష్టం వల్ల దెబ్బ తగిలితే యాజమాన్యం ఉల్టాగా ఛార్జ్షీట్ ఇచ్చి నువ్వు కావాలని దెబ్బ తగిలించుకున్నావు, నీకు డబ్బులు ఇయ్యము, నీ మీద చర్య తీసుకుంటామని ఆయన డిస్మిస్ చేసినా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అట్లనే ఇవాళ బోనస్ కానీ ఇంకా దిగిపోయిన తర్వాత గ్రాట్యుటీ కానీ ఇవన్నీ మనకి చట్ట ప్రకారం దొరుకుతున్నాయి. రేపు అవి అమలు చేయకపోయినా చేసేది ఏం లేదు. బొగ్గని కార్మికులకు వేజ్ బోర్డు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ వేజ్ బోర్డులో యాజమాన్యం కార్మిక సంఘాలు కలిసి కూర్చొని చర్చించి జీతాలు ఎంత ఉండాలని నిర్ణయిస్తారు. ఈ కోడులు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాలతో మాట్లాడరు, కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లే ఇంత ఉండదు జీతం అంటే మనం ఏం చేయలేము, అంతే తీసుకోవాలి, ఊరుకోవాల్సింది. కాబట్టి ఇట్లాంటి హక్కులన్నీ కూడా మనకి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 4 కోడులు అమలు చేయడానికి వీల్లేదు. మా 44 కార్మిక చట్టాలే మీరు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ సింగరేణి యాజమాన్యం కార్మికులను తప్పుదారి పట్టడానికి ఈ సమ్మె సింగరేణి పరిధిలోది కాదు, కాబట్టి మీరు డ్యూటీలు చేయండి అని చెప్తా ఉన్నారు. మరి ఈ హక్కులన్నీ పోతే సింగరేణి కార్మికులకు హక్కులు పోయినట్టు కాదా? అంతేకాదు ఇవాళ అన్ని కార్మిక సంఘాలను కలిసి బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీసులో ఈ 4 కోడుల రద్దుతో పాటు సింగరేణి కార్మికులకి ఏదైతే ఇవాళ మెడికల్ బోర్డు ఆపేశారో దాన్ని కొనసాగించాలని, అట్లాగే సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తామని ఏ సింగరేణి యాజమాన్యం అయితే స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించిందో దాన్ని అమలు చేయాలని, కార్మికులకి ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల్లాగా చెల్లించాలని, అదేవిధంగా మారు పేర్ల మీద పనిచేస్తున్న కార్మికులని రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా డిస్మిస్ అయిన కార్మికులందరికీ ఒక అవకాశం ఇవ్వాలని డిమాండ్లు కూడా ఈ సమ్మె నోటీసులో పెట్టాం. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కొత్తగూడెం నుంచి గోలేటి వరకు కూడా మొత్తం అన్ని చోట్ల కూడా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు కార్మిక వర్గానికి ఏఐటీసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ